దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి వ్యవహారంలో చాలా అంతరంగిక విషయాలు ఉన్నాయని అంటోంది జయలలిత సోదరుడి కుమార్తె దీప. త్వరలోనే నోరు విప్పుతానని చెబుతోంది. జయలలితకు ఆమె స్నేహితురాలు శశికళ అంత్యక్రియలు చేయటం బాధను కలిగించిందంటున్న జయలలిత సోదరుడి కుమార్తె దీపతో మా కరెస్పాండెంట్ సంజయ్ ఫస్ట్ ఫస్ట్. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెంది 48 గంటలు అవుతున్న సందర్భంలో ఆమె రాజకీయ సలహాదారుగా ఉన్న అచ్చు రామస్వామి కూడా ఈరోజు చెన్నైలో కనిపించారు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించి సంతాపం తెలియజేసేందుకు జయలలిత అన్న ఎవరైతే ఉన్నారో జయరామన్ కుమార్తె దీప మనతో పాటు ఉన్నారు. మొన్న 48 గంటలు అవుతుంది ముఖ్యమంత్రి జయలలిత గారు కన్నుమూశారు. ఇప్పుడు చో రామస్వామి గారు జన్మించారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి సంతాపం దీనికి సంబంధం ఏంటి ఉందని నాకు అనిపించలేదు. కానీ అప్పుడప్పుడే జరిగింది ఒక షాక్గా ఉంది మాకు. మేడం మీరు షాక్గా ఉంది. మేడం మీరు ఒక ఫ్రెండ్షిప్ ఉంది కదా, దాని గురించి మనం ఆలోచించాలి. అది మేడం మీరు జయలలిత గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళారు, అప్పుడు అనుమతించలేదు. తిరిగి ఇప్పుడు చనిపోయారు, నిన్న కూడా అనుమతించలేదు. సో మీ అత్తగారు దగ్గర మీకు హక్కు ఉంటుంది, దీన్ని ఎలా చూస్తుంది? హక్కు ఉంటుంది, అదే నేను చెప్తున్నాను. హక్కు ఉంటుంది. అలా చేయడానికి ఎవరికి అధికారం లేదు, కానీ చేశారు. ఈ గురించి నేను మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు. మాకు కొంచెం అవకాశం కావాలి. ఈ గురించి నేను మీకు గతంలో కూడా జయలలిత గారు మిమ్మల్ని పిలిచి మాట్లాడేవారు, అయితే ఇంతమంది సంబంధాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు పిలిచి మాట్లాడే వాళ్ళకు తెలిస్తే నన్ను పిలిచి మాట్లాడతారు అత్తయ్య గారు. ఇక నిన్న మీ బ్రదరు మొత్తం కార్యాలు చేయడానికి కాకుండా ఒక లేడీగా అనిపించింది, కానీ వీళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు చేశారు, ఇద్దరు కలిసి చేశారని అనిపించింది.